ఈరోజు మీకోసం రైతుల దగ్గరికి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి గ్రామం కూడా ప్రతి రైతు ఇంటి తలుపు తట్టి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆగస్టు 2వ తారీఖు అదేవిధంగా మొన్న అన్నదాత సుఖీభవ ద్వారా 2వ విడత దాదాపు ఈ మండలంలో 6,890 మంది రైతాంగానికి ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొదటి విడత 5,000, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున 2,000, 2వ విడత అదేవిధంగా 5,000, 2,000. ఇప్పటికి దాదాపు ప్రతి రైతుకి కూడా ఏదైతే ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల్లోకి పోటీ చేసే ముందు ఏదైతే చెప్పామో ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలని ఇస్తామని చెప్పామో దాంట్లో భాగంగా 14,000 రూపాయలని ఇప్పటికి ఇవ్వటం జరిగింది. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలు జరుగుతూ ఉన్నా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఆర్థికంగా వెసులుబాటు కాకపోయినా కూడా అన్నమాట నిలబెట్టుకోవాలి. రైతు యొక్క కష్టాల్ని కడగండ్లని చూడాలి, వాళ్ళ యొక్క కష్టాలను తీర్చాలి అనే ఉద్దేశంతో ఈ కూటమి నాయకత్వం చంద్రన్న నాయకత్వంలో ఈ రోజున 14,000 రూపాయలు 2 విడతలుగా విడుదల చేసిన సంఘటన మీకు చెప్తా ఉన్నాను. అంతేకాదు రైతుకు న్యాయం జరగాలి, సకాలంలో నీరు అందాలి. ఎందుకంటే అదును పొదును అనేది రైతుకు అవసరం. ఆ రకంగా సకాలంలో నీరు అందించాలి, సకాలంలో ఎరువులు అందించాలి, సకాలంలో అన్ని రకాలైనటువంటి సదుపాయాలను మీకు కలగజేయాలి. ఆ రకంగా వ్యవసాయం దండకు కాకుండా పండగలాగా వ్యవసాయం లాభసాటిగా ప్రతి రైతు కూడా అనుకునే విధంగా ఈ రోజున ఉండాలనే ప్రయత్నంలో భాగంగా ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం పండిన పంటకి గిట్టుబాటు ధర లభించే విధంగా రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ రోజున ధాన్యం కొనుగోలు చేయడం అనే కార్యక్రమాన్ని కూడా గత సంవత్సరం చేపట్టాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలని మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది. తద్వారా ఇప్పటికీ దాదాపు 45 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ ప్రాంతంలో కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. 10,000 మెట్రిక్ టన్నుల్ని ఇక్కడ సేకరించాలని చెప్పి మనం పెట్టుకోవడం జరిగింది. దాదాపు 30% పండిన పంటని ఈ రోజున రైతుల నుంచి సేకరించాలని చెప్పి ఈ రోజున అధికారులు ఆ మార్గంలో పనిచేస్తూ ఉన్నారు. రైతులు కూడా సహకరించండి. తేమ తక్కువగా ఉండేలాగా ఆరబెట్టుకొని వెళ్తే ₹1 మీకే వస్తుందని చెప్పి మనం చేస్తూ ఉన్నా. 24 గంటల్లో మీ ధాన్యం అక్కడికి దింపిన 24 గంటల్లో మన ఇంటికి డబ్బు వస్తూ ఉంది. మనం ఎవరికన్నా అమ్మినా కూడా మిల్లర్కి వారానికో 10 రోజులకో మనం భరోసా మీద మనం ధాన్యం తోలితే 10 రోజులకు కూడా రాని పరిస్థితులు మనందరికీ తెలిసినటువంటి రైతాంగం మనందరం కూడా. ఇవాళ అది కాదు, మీరు ఎక్కడ కూడా కష్టపడకూడదు, బాధపడకూడదు. మీ పండిన పంట ఎక్కడైతే మీరు అమ్మారో అక్కడికే డబ్బు వచ్చేలాగా మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ అయ్యేలాగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రావడానికి టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైనా చీడపీడలు వస్తే ఏమంటే నీవు ఫోన్లో చూపిస్తే దానికి వెంటనే ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అనేది తెలియజెప్పేదానికి కూడా ఈ రోజున అలాంటి టెక్నాలజీని దిగుమతి చేసుకొని ఆ టెక్నాలజీ ద్వారా ఎక్కువ పంట పండేలాగా, ఎక్కడ చీడపీడలు రాకుండా ఉండేలాగా, ఎంత నీరు అవసరమైందో అంత నీరు నీకు ఇచ్చేలాగా ఈ రోజున అలాంటి ప్రయత్నాలకు కూడా నాంది పలుకుతున్నటువంటి నాయకుడు మన నాయకుడు, కూటమి నాయకత్వం మన నాయకత్వం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. దీంట్లోనే భాగంగా మరి ఈ రోజున మీ అందరికీ తెలుసు, మన పిల్లలు ఈ రోజున వ్యవసాయం చేసుకున్నా కూడా ఉద్యోగస్తుడి కంటే బాగా మనకి డబ్బు వస్తుందనే భావం కలిగేలాగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దాలని ప్రత్యామ్నాయ పంటలు కూడా ఒకవేళ ధాన్యం కాకుండా ఇంకా వేరే పంటలు వేసుకుంటే ఏదైనా సరే అధిక దిగుబడి వచ్చి ఆదాయం బాగా వచ్చేలాగా ఏదైనా ఉంటుందనే ప్రయత్నానికి కూడా ప్రత్యామ్నాయ పంటలు కూడా ఏ భూమికి ఏది అవసరమో అది కూడా గుర్తించి ఆ రకంగా పంటలు పండించే కార్యక్రమాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు